అబ్బా! ఇవాళ కూడా వీడు లంచ్ సరిగ్గా తినలేదు. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లలు అసలు రైస్ సరిగ్గా తినడమే లేదు అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టండి. ఒక్క మెతుకు కూడా మిగలదు. అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. సో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మన ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ గరం మసాలా దినుసులు వేసుకోవచ్చు. నేనైతే లవంగం, చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, పలావ్ ఆకు వీటినైతే వేసుకున్నాను. తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. పొడుగ్గా ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటేనే రైస్ ఐటెమ్ ఏదైనా సరే చాలా టేస్టీగా వస్తుంది. ఇదైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఆనియన్స్ వేసుకొని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే కన్నా ముందే మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో అంత రైస్‌ని సోక్ చేసి పెట్టుకోవాలండి. రైస్ ఎంత బాగా నానితే అంత బాగా ఐటెమ్ అనేది వస్తుంది. నేనైతే 3 కప్స్ ఆఫ్ రైస్‌ని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్‌ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం పింకిష్ అండ్ బ్రౌన్ కలర్‌లో వచ్చేసిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసి, గ్రీన్ చిల్లీస్‌ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసి అది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్‌కి హాఫ్ మాత్రమే ఉంది గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచి ఫ్లేవర్ వచ్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటోస్‌ని యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇట్లా టమాటోస్ అయినా వేసుకోవచ్చు. లేదా వీటిని గ్రైండ్ చేసి ప్యూరీ లాగా కూడా వేసేసుకోవచ్చు. అయితే మనం వీటిని మంచిగా మూత పెట్టేసి ఈ విధంగా మగ్గించేసుకోవాలి. టమాటోస్ సూపర్ సాఫ్ట్‌గా అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి మనం మూత తీసి చూడంగానే ఇక్కడ టమాటోలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇంకా ఇందులో నుంచి వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా, ఉప్పు, ఇంకా కారం ఈ మూడిటిని కూడా వేసేసి చక్కగా టమాటాలోకి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కడిగి కట్ చేసి వాష్ చేసి చక్కగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఒకవేళ వాష్ చేయకపోతే ఇసుక పడిపోయి కరకరలాడుతుందండి. సో జాగ్రత్తగా కొత్తిమీర పుదీనాన్ని నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఈ విధంగా మనం మంచిగా కొత్తిమీర పుదీనాను కూడా టమాటాల్లోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆ బాస్మతి రైస్ని తీసి చక్కగా ఇందులో యాడ్ చేసుకోవాలండి. 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ నేనైతే తీసుకున్నది. సో ఈ బాస్మతి రైస్ని చక్కగా వాటర్ ఏమీ లేకుండా ఇట్లా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా బాగా రైస్ని వేసేసుకున్న తర్వాత మనం ఈ టమాటోలోకి రైస్ని చక్కగా కలిపేసుకోవాలి. కానీ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 గ్లాసుకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 3 కప్స్ ఆఫ్ రైస్కి 4.5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే దీనికి అవసరం పడతాయి అన్నమాట. మనం రైస్ని ఇలా ఆయిల్లో కలుపుకోవడం వల్ల మంచిగా పలుకుగా వస్తుందన్నమాట. ఎక్కడ ముద్ద అవ్వదు. ఈ వేసే వాటర్ కూడా కొంచెం హీట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా. ఇప్పుడు నేనైతే 4.5 గ్లాస్ వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని రైస్ అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు ఇదంతా పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో కూడా ఒకసారి మధ్యలో మూత తీసి చెక్ చేసేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏదైనా సరిపోదు అనిపిస్తే కొంచెం సాల్ట్ని ఇందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకుంటే మన యమ్మీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్కి. సో ఈ రెసిపీ చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు చూడండి ఎంత పలుకుగా ఉందో, ఇంకా ఆరితే ఇంకా బాగుంటుంది. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.